పర్స్పెక్టివ్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నెంబర్ 1 పార్టీ కాదు. బీజేపీ అలియన్స్ లీడ్ చేయడం లేదు. మీకు కర్ణాటకలో జరిగింది ఏంటంటే జేడీఎస్కు వెనకాలన్న ముస్లిం ఓటు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ వైపు వెళ్ళింది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ మేజర్ ప్లేయరు, జేడీఎస్ జూనియర్ పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీ జూనియర్ ప్లేయరు, టీడీపీ మెయిన్ ప్లేయర్. టీడీపీ కాదు, జనసేన కూడా ఉంది. అందువల్ల బీజేపీ నిర్ణయాత్మక శక్తి కాదు గనక ఆ బీజేపీ పట్ల ఉన్న ఏదైనా వ్యతిరేకత తమకు ప్రమాదము తేదు అని తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. ఆ అంచనా కరెక్ట్ అని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సరిగ్గా ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తెలుగుదేశం అంచనాలను ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ అనుభవాల ఆధారంగానే తమకు కూడా బీజేపీతో పొత్తు వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు అనే భావనలో ఉంది. కారణం ఏంటి అంటే అక్కడ కూడా సేమ్ ముస్లిం మైనారిటీ ఓటు ఆల్రెడీ డిఎంకే వెనకాలుంది. కొత్తగా తనకు వచ్చేదేమీ లేదు. ఏదైనా ఉంటే డిఎంకే కాని వాళ్ళు తమకు కొట్టేస్తారు. 2, స్టాలిన్ పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుక బీజేపీతో పొత్తు అనేది ఒక ప్రధాన అంశంగా వచ్చి డిఎంకే వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీని దెబ్బతీయదు. యాంటీ ఇన్కంబెన్సీ ప్రివేల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లాగాని. మూడోది, తమిళనాడులో కూడా బీజేపీ జూనియర్ ప్లేయర్. కర్ణాటకలో జేడీఎస్ అనుభవం తెలుగుదేశానికి లేదు, రేపు ఏడీఎంకే కూడా ఉండదు. ఎందుకంటే ఏడీఎంకే ఇది డామినెంట్ ప్లేయర్, బీజేపీ ఇది మైనర్ ప్లేయర్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఏ 3 ఫ్యాక్టర్స్ అయితే బీజేపీతో పొత్తు వల్ల నష్టం కలిగించలేదో అవే 3 ఫ్యాక్టర్స్ తమిళనాడులో కూడా ఉన్నాయన్నది ఏడీఎంకే అంచనా. ఇక రెండవ డైమెన్షన్ ఏంటి? సెంటిమెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. ఇలాంటి డైమెన్షన్స్ ఒక సమస్యగా ఉండేవి. తెలుగుదేశంలో ఆ రోజు ఒక చర్చ, మరి ఇవన్నీ కూడా బీజేపీతో పొత్తు వల్ల తమకు నష్టం కలిగిస్తుందా? ఎందుకంటే బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వారికి 1% మించి ఓటింగ్ వస్తలేదు. సో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత బిల్లులు తాము చెల్లించాల్సి వస్తుందా? తాము ఏమని చెప్పుకోవాలి? ప్రత్యేక హోదా మీద అడుగుతారు, అమరావతి అడుగుతారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు బీజేపీ ఇవన్నీ కూడా తమకు నష్టం జరిగిస్తాయి అని తెలుగుదేశం ఆందోళన ఉండే. కానీ ఆచరణలో అవేవి నష్టం కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు అంటే మళ్ళీ పోటీ అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, వైసీపీ గెలవాలా, టీడీపీ గెలవాలా అనే అంశం ముందుకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన నరేటివ్ను ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు అందుకున్నారు. అదొక బలమైన పొలిటికల్ నరేటివ్గా ముందుకొచ్చి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, బీజేపీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోంది, ఇలాంటి ఆంధ్ర స్పెసిఫిక్ సెంటిమెంటు వైసీపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ ముందు నిలబడలేకపోయింది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అది ప్రత్యేక హోదా కానీ లోకల్ సెంటిమెంట్లు ఏవి కూడా నష్టం కలిగించలేదు. ఇప్పుడు అన్నాడీఎంకే అంచనా కూడా అదే. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, 3 లాంగ్వేజ్ ఫార్ములా పైన, డీలిమిటేషన్ పైన, నీట్ పైన బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా డిఎంకే వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయవు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయలేదు కనుక డిఎంకే వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ కనుక చేయగలిగితే ఏడీఎంకే లాభపడుతుంది అనేది అంచనా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకునే తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏడీఎంకే విషయంలో మీకు 2 కంపారిజన్ చెప్పారు. ఇక మూడోది బీజేపీ విషయంలో కంపారిజన్. బీజేపీ కూడా తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సొంతగా ఎదగాలి, తమ పార్టీని సొంతగా బలోపేతం చేసుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్. షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు సీట్లు పెంచుకోవాలి, ఇప్పుడు తమ ప్రజెన్స్ పెంచుకోవాలి. ఈ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అనేది బీజేపీకి ఒక సమస్య. అంటే పొత్తులు పెట్టుకోవడం వల్ల తక్షణం కొన్ని సీట్లు వస్తాయి, కొంత ప్రజెన్స్ వస్తుంది, కానీ దీర్ఘకాలంలో పార్టీ ఎదగదు. దీర్ఘకాలంలో పార్టీ ఎదగాలి అని పెట్టుకుంటే ఇప్పుడు సీట్లు రావు, ఇప్పుడు ప్రజెన్స్ ఉండవు, ఎప్పుడు ఎదుగుతామో తెలియదు. ఈ డైలమా వల్ల తమిళనాడులో బీజేపీ 2021
అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2023 లోక్సభ 24 లోక్సభ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్లో ఏడీఎంకేతో